వచ్చినా లేదా? ఆకాశానికి ఆకారం ఉందా? శూన్యానికి లేదు. మొదలు మధ్య చివర ఉందా? నువ్వు ఎక్కడ కూర్చున్నావా బాబు? కాదు, భూమి మీద కూర్చున్నావు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడు తిరుగుతూ ఉపగ్రహాలు వేసి వెళ్తుంది. భూమి నేను మీద కూర్చున్నాను, నన్ను ఎక్కడికి తీసుకెళ్తానని అడిగి కూర్చున్నావా? పోనీ భూమి లేకుండా నువ్వు పుట్టావా? సమస్త జీవరాశు భూమి ఆకాశాల మధ్య భూమిలోకి పుట్టి పెరిగి లేచి నశించే వాళ్ళు గొప్పటి ఊరు తాగుతారు. మరణ భయం ఫస్ట్. రెండోది మార్పులు. చిన్నప్పుడు బాగుంటారు, మధ్య యాక్సిడెంట్ వంకలైపోయింది, కురిపోయి పుట్టచ్చు, అంతగాడుగా ఉంటాడు, అప్పుడు పెళ్లి పెట్టాక కూడా రావు, ఏదో సంతృప్తి. కాబట్టి మనం భూమిలో పుట్టి భూమిలో పెరిగి భూమిలో గుప్పిడి బూడిద అవుతారు. ఆ బూడిదలోంచి మళ్ళీ మానవుడు పుడతాడా? మనిషి చచ్చిపోయాడు. ఆ బూడిదలోంచి మా అమ్మగారు పోయారు, నేను శవాన్ని కూడా మోసాను. ఆ మోసిన తర్వాత ఆ బూడిదలతో మా అమ్మ పుడుతుందా? పరిణామ సిద్ధాంతం రాంగ్. ఒకటే మనకి తెలిసింది, భూమిలో పుట్టి భూమిలోనే వృద్ధి పొంది భూమిలోంచి వచ్చే చెట్లు, చావులు, జీవ జంతువులు సర్వము కూడా మానవుడితో సహా ద్విపాద పశువు, 2 కాల జంతువు. మనం పుట్టాం. ఆ పుట్టిన కారణంతో ఎవరు చెప్పలేదు కాబట్టి అనాది అంతే. మన వల్ల కాదు. నిద్ర మూలం చెప్పగలరా? గాఢ నిద్ర ఎలా వస్తుంది, ఎలా పోతుంది చెప్పగలరా? మీ కళ్ళ మీరు చెప్పగలరా? పోనీ మీ శరీర నిర్మాణం, ఆకాశము, అస్థిబంతులము, లోపల అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. కీ ఇచ్చారా మీరు? కిడ్నీస్ కానీ ఆటోమేటిక్గా పనిచేస్తున్నాయిగా. ఇవన్నీ ఆటోమేటిక్గా ఎలా చేస్తాయి? చైతన్యం చేస్తా. చైతన్యం అన్నారు దాన్ని. ఆ చైతన్య శక్తి వల్లే ఈ సమస్త జగత్తు కూడా పరిణామం పొందుతూ మనిషి కూడా పరిణామం పొందాడు. ఆ చైతన్యం ఎక్కడ ఉంది? నేను ఉన్న చోటే ఉంది. మరి చైతన్యం ఎక్కడ ఉందనే ప్రశ్న, ఆరోగ్యం కావాలనే ప్రశ్న, దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని, వైద్యము అన్ని రకాలు కనిపెట్టినాడు. మానవుడా, జీవ జంతువులా? మనిషి ఇవన్నీ కనిపెట్టాడు, జంతువులా? మనిషి అంటే ఆలోచన అంతే. అది కాదండి, మనిషి వైద్యశాల చేశారు, జంతువులకు ఉందా? లేదు. వృక్షాలు చేయబడుతుంది, అవి ప్రసవిస్తే ఆవులు వేస్తాయి, వాటి వైద్యశాల ఉందా? లేదు. ఇవన్నీ కనిపెట్టింది ఎవరు? మానవుడు. అంటే మానవుడు 2 కాల జంతువు కాదు. ఒక జిజ్ఞాస ఉంది, నేను ఎవడని, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నా కళ్ళ ముందు ప్రేమించిన భార్య పిల్లలు చచ్చిపోతున్నారు, చచ్చిన తర్వాత ఎక్కడ ఉంది, లోకాలు ఉన్నాయో రీసెర్చ్ చేసి కనిపెట్టారు. ఆ కనిపెట్టిన వాళ్ళ ఆస్తికులు. ఈ లోకం, పై లోకాలు, నరకం అన్నీ ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, మణిపుర లోకం ఉంది, నారాయణుడు ఉన్నాడు. కనిపెట్టిన కొంతమంది అదే లేదు. ప్రకృతి పరిణామం, ప్రకృతిని రక్షించుంటే చాలు అన్నారు 2. అలా కాదన్నారు. కృష్ణుడు తగ్గించి రామ అవతారంలో, కృతయుగంలో కూడా వాళ్ళందరూ కొట్టుకు వచ్చారు. అంటే అప్పుడు దేవతల్లో మన ఇది అమృతం ఇచ్చినప్పుడు ఏమైంది? రాక్షసులు, దేవతలు అంటే ఒకరు పోసారు. కాబట్టి అప్పుడు కూడా స్వార్థం ఉందిగా. అంటే స్వార్థం అప్పుడు ఇప్పుడు అందరికీ ఉంది. దేవతలకు ఉంది, ఈశ్వరుడికి ఉంది, విష్ణువుకి ఉంది. అసంతృప్తి ఎప్పుడు అవతారం వచ్చింది. మానవ అవతారాలు ఎక్కువగా ఎత్తింది ఎవరు? విష్ణుమూర్తి. భయంకరమైన అవతారాలు ఎవరు? శివుడి. అమ్మవారు చెప్పడానికి వెళ్ళేది. అందరూ ఒకటే అనే భావన మనకి రావాలి. ఇక్కడ వస్తుంది సరే, ఇబ్బంది పక్కన. మనిషిని ప్రేమిస్తాడా? మనిషి జంతువుని ప్రేమిస్తాడా? మనిషి ప్రేమిస్తాడంటే వృక్షాలు ప్రేమించాలిగా, పంచభూతాలు ప్రేమించాలిగా. బర్రె, ఆవు, గేదె ఉన్నాయి కదా, ఏనుగులు, వాటిని స్వాధీనం చేసుకుని నాశనం చేస్తున్నాడా? ప్రకృతిని నాశనం చేస్తున్నాడు ఎవరు? మానవుడు. కానీ ఆ మానవులు ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు కరువు కాటకాలు వచ్చాయి. చంద్ర మహారాజు వీళ్ళు ఉన్నప్పుడు వచ్చాడు. ఇది విశ్వామిత్రుడు మాంసం తిన్నాడు ఆపద్ధర్మంగా. వాళ్ళు ఘటన సమర్థుడు. కాబట్టి మనిషి ఎప్పుడు నేనున్నదన్న భావంతో, అజ్ఞానంతో ఉండి నాకు ఆస్తి పెరగాలి, వాడు ఆస్తి పోవాలి, నాకన్నా ఒకటి పోవాలి, వాడు 2 పోవాలి, మంచి చేస్తా, ఈ వరాలతో ఉన్నాడు. మరణం లేకుండా ఎవరైనా భగవంతుడు ఉన్నాడా? దేహం ఉన్నంత వరకు. అది ఎటువంటి దేహం? మరణం ఉంది. కానీ మరణ భయం తను అనుకునే ప్రకారం కాదు. నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు బట్టలు కొనుక్కున్నావు లేదా, బండి కొనుక్కున్నావు లేదా, మామూలుగా సైకిల్ బండి కొన్నావు, కానీ నీకు కళలు ఉన్నాయి. ఏది? మంచి హై లెవెల్లో జీవించాలి, పోస్ట్ పెంచాలి. అది నీ నిజం అవుతుంది గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదుగా. కానీ ప్రతి వాడికి సెల్ ఫోన్ లేనివాడు ఉన్నాడు ఈ రోజు. నేను సెల్ ఫోను, బైకు, కారు అన్నీ ఉన్నాయి. అప్పటికప్పుడు రకరకాల వంటలు చేస్తున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ వాడి కళలు ఉంటాయి. కళలు అంటే నేను డాక్టర్ అవ్వాలి
అంటే అవుతారా? నేను ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వాలంటే అవుతారా? అవ్వరు. అవరు. అంటే మన జీవితంలో కొన్ని కళలు కంటాం, వయసును బట్టి. చిన్నప్పుడు ఆట వస్తువులు ఎప్పుడు అమ్మ పుడుతుంది, వాడు గుర్రం కొడుకున్నాడు, నాకేం లేదు. కాబట్టి కళలు సాఫల్యం కాదు.